పల్లె పశుపక్షులకు నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి క్రోసూర్ సంత 7వ తారీఖు ఆగస్టు 2025 నాడు. ఇక్కడ ఓన్లీ పెద్ద గేదెలు అండి, షెడ్ కింద గేదెలు చూడొచ్చు. వాటి ధరలు చిన్న చిన్న క్లిప్లు ఉన్నాయి, చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. రేట్లు అయితే కొంచెం చెప్పడం అయితే చెప్తారు, తగ్గించే ఇస్తారండి, బేరం మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే క్రోసూర్ సంతకు రావాలి. అన్ని గేదెలు చూడండి, అందరు రైతులతో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 1-10 చదువుతున్నాం. ఇది ఎన్ని పాలు అయిద్ది అన్న? 5 పాలు అయిద్ది. ఓకే అన్న, మీ పేరు? శ్రీను. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 97 04 03 43 82. ఎవరికైనా గేదెలు కావాలంటే ఇప్పిస్తారుగా. ఓకే, థ్యాంక్ యూ. ఈయనన్న ఇదే చూడొచ్చు, ప్రతి వారం కూడా చాలా క్వాలిటీ గేదెలు తీసుకొస్తుంటాడు అన్న. బాబా ఏం చెప్తున్నావు? ఇది 1:30 చెప్తున్నాం. చూడొచ్చు, పెద్ద గేదె. ఒకసారి బాబాయ్ తిప్పి చూపిస్తున్నారు. 1:35 అయితే చెప్తున్నారండి. 1:35. ఇంకోటి ఎన్ని గేదె ఉందండి? జరగమ్మా. జున్నుపాలు కూడా దిగలేదు అనుకుంటా, ఇప్పుడే పుట్టింది దూడ. చూడొచ్చు గేదెలు ఎలాగ పెద్ద సైజు గేదెలు. ఇవన్నీ షెడ్ కింద వచ్చేయండి, కొద్దిగా పెద్ద సైజు గేదెలు ఎక్కువ పెడుతుంటారండి ఇక్కడ. చూడొచ్చు, దాని టైట్ అడ్డర్ క్వాలిటీ ఉంది, ఒక మోయనంగా ఉంది కొంచెం గేదె. ఇది కూడా తులసూరు పడ్డ చూడొచ్చు, తులసూరు పడ్డ, దాని అడ్డర్ చూడొచ్చు. పెద్ద కట్టు ఉందండి, గేదె కూడా పెద్దదే, కొంచెం మెత్తగానే కనపడుతుంది చర్మం. అది తులసూరు పడ్డ గేదె అండి. ఈ గేదె కూడా చాలా చక్కగా ఉంది, మంచి దూడ కూడా దుడ్డుగా ఉంది బాగా బలంగా. దాని అడ్డర్ చూపిస్తాను ఒకసారి. చాలా పెద్ద గేదె. ఏం చెప్తున్నారు బాబా? ఇది 1:30 అయితే అడుగుతున్నారు, కానీ ఇంకా బేరం అయితే జరుగుతుందండి. అవలా చూడొచ్చు, దాన్ని అడ్డర్ అది చాలా బాగుంది. దాని దూడ కానీ బర్రె కానీ, అమ్మాయి దూడ ఉంది చూడొచ్చు. గేదె సూడి గేదె, ఇది సూడి గేదె. ఇది కూడా ఇంకా ఆర్డర్ చేసే ఏంటంటే టైం ఉంది కాబట్టి ఖర్చు చేసే ఛాన్స్ ఉందండి. ఈ గేదె కూడా బాగుంది అన్న. ఏం చెప్తారు? ఇది అయిపోయిందా? తరిపి గేదె ఎంత కొన్నారన్న? 65,000. ఏమన్నా కట్టే ఉందా బాబాయ్? 20 రోజులు. కట్టే ఒక 20 రోజులు అవుతుంది అంటే సూడ్ అయితే కన్ఫామ్ కాదు. ఈ దూడ మనకి బర్రె కలిపి 65,000. పాలు ఎన్ని అవుతుందని చెప్పారు బాబాయ్? 3.5. మీకు ఈయన మోసినప్పుడు ఇదే గేదె లక్ష పైన అవుతుంది బాబాయ్. పర్లేదు బాబాయ్, కట్టించుకుంటే నీకు దాని రేటు మళ్ళీ పాలు తాగి పాలు చూడదు. సరే బాబు. చూడొచ్చు, ఇక్కడి నుంచి వరుసగా మనకి కట్టేసి ఉన్నాయండి గేదెలు. రైతు దగ్గరలో లేడు. ఇక్కడ ఇంకో పెద్ద గేదె, దానికి కట్టు కనపడుతుందా? కట్టు చాలా బాగుంది, పెద్ద గేదె సూడిది. అన్న ఏం చెప్తున్నావు ఇది రేటు? 60,000 చెప్పు. ఇప్పుడు మనం చూపించిన గేదె 70,000కి అయితే కొనుక్కున్నారంటండి. వాళ్ళు చెప్పడం 75గా చెప్పారంట. చూడొచ్చు, ఈ క్రోసూర్ సంతకి ఎలాంటి గేదెలు వస్తాయో పెద్ద సైజు గేదెలు వస్తాయండి. మనం చూసి పిండుకోవాలి. మంచి సారా పెద్ద సైజు ఉన్న గేదెలు అయితే లెక్క లేకుండా 6 లీటర్ల పాలు అయితే ఇస్తాయి. తక్కువ వర్స్ట్ కేసులో నలుపు రింగు ఉన్న గేదె 4 లీటర్ల పాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన మంది గేదె చూడొచ్చు. ఇది ఒక వారం పడుతుంది, ఇది ఒక వారం పడుతుంది. మనకు యూట్యూబ్ ఛానల్ అన్న, పల్లె పశుపోషణ ఛానల్. ఒకసారి ఏమన్నా రేటు జత మీద 2,80,000. జత మీద 2,80,000 అయితే చెప్పావు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు కన్నా, కరెక్ట్ రైతు వస్తే ఒక పావుల అటు ఇటు మారింది. ఓకే, 2.80 అయితే చెప్తున్నారండి. దాని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇదైతే కాలు కొరుసు గేదే, కొంచెం తోక తక్కువగా ఉంది. ఏం చెప్తున్నావు జత? 1:20 అదొకటి, 2 1:20. ఎన్ని అయితే అన్న పాలు? ఎన్ని అయితే పాలు? 5 అయితే. రేట్ ఏం ఫిక్స్డ్ కాదు కన్నా, మాట్లాడుకుంటే తగ్గుతుంది పోవాలా.
అన్న ఒక్క అడుగు ముందు తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంది కానీ ఏయా 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 చూడొచ్చు ఇది పెద్ద దూడ. చూడొచ్చు ఇందా మనం ఫస్ట్ చూపించిన గేదె. బాగున్నాయి గేదెలు. ఈ గేదె తీసుకున్నా చాలా చక్కగా ఉంటుందండి. పాలు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి గేదెలు ఖచ్చితంగా బాగా పాలిస్తాయి. చూడొచ్చు అండ్ అండర్ క్వాలిటీ చూడొచ్చు. దాని అండర్ క్వాలిటీ చూడొచ్చు. అసలు చివరి దాకా ఎత్తుకొని ఉంది. నమస్తే బాబాయ్, గేదెలు మనయేనా? ఏం పేరు బాబాయ్ మీ పేరు? శ్రీను. ఏ ఊరు బాబాయ్? ఈ ఊరు క్రోసూరే. ఏం పేరు? మీ ఫోన్ నెంబర్ చెబుతారా బాబాయ్? చెప్పు. 91 21 35 39 48. ఈ నెంబర్కి కాల్ చేస్తే శ్రీను గారు చుట్టుపక్కల తిరిగి అయినా కానీ ఆయన దగ్గర ఉన్న గేదెలైనా మంచి మంచి చూసి ఇప్పిస్తారండి. బాబాయ్ రేట్లు ఏమాత్రం ఉండొచ్చు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 120 కాడి నుంచి 110 130 దాకా ఉన్నాయి. పాలు ఏమాత్రం ఇస్తాయి బాబాయ్? 120 పెట్టి 5 లెక్క లేకుండా అయితే ఎన్నో అయితే దొరకచ్చు? 2 అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఈ గేదెలు 3 మనయేనా? ఈ 4 మనమే. దాన్ని ఏం చెబుతున్నాం బాబాయ్? ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది 130 చెబుతున్నాం. అసలు పొదుగు కూడా పాసు పోసి దాని కింద దాకా నిండు టైట్ ఉంది. 140 చెబుతున్నాం దాన్ని. అది ఎన్నో అవుతా బాబాయ్? 2 అవుతా. ఇవన్నీ ఏం చెబుతున్నావు? 2ది ఇది 3 అవుతా. దీన్ని ఏం చెబుతున్నావు రేటు? 130 చెప్తున్నావు. ఇది 2 అవుతా. 140 చెబుతున్నావు. ఎన్ని పాలు వచ్చేవా? 6 అయింది. ఇది బాబాయ్ పొట్టిది 7 పాలు లెక్క లేకుండా అయింది. ఏం చెబుతున్నావు? 150 చెబుతున్నావు. రేట్లు ఏం ఫిక్స్డ్ కాదు కదా బాబాయ్? ఒక పావులు అయితే తగ్గించేస్తాం. ఓకే, మాట్లాడుకుంటే కరెక్ట్ రేటుకి వస్తే మాట్లాడుతాం. ఓకే వెళ్తా. ఏం చెబుతున్నాం? అది 110 చెబుతున్నాం. చూడొచ్చు చాలా పెద్ద సైజు గేదే. 125 అయితే చెప్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఏంటానికి? 10 రోజులు ఉంటుంది. ఎన్ని అవచ్చు పాలు? ఉదయం 7 సాయంత్రం 7 అయితే అయ్యిద్ది. రేట్ ఏం ఫిక్స్డ్ కాదు కన్నా, మారుతుంది. బేరం ఆడుకుంటే ఒక పావులా తగ్గిద్ది. ఏం పేరన్నా? హుసేన్. ఎవరన్నా మంది? దొడ్లేరు. ఓకే అన్న. నీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా? 9182 123 271. థ్యాంక్ యూ అన్న. ఇంకా మనం చూపించిన గేదెలండి. 6 అయితే అంటున్నారు కదా. దీనికి గదులేయడం కానీ బాయిలు కానీ ఈ గేదైతే ఖచ్చితంగా పాలైద్దండి. టైట్ అడ్డర్ అయితే ఉందండి. ఎరుపు గుడ్డు. అన్న ఏం చెప్తున్నావు? అన్న ఏం చెప్తున్నావు? 135 చెప్తున్నావు. ఓకే, రేట్లు ఏం ఫిక్స్డ్ కాదు కదా, మారుతాయి కదా. ఒక పాలు అయితే తగ్గిస్తారు కదా, అట్లా అయితే తగ్గుతుంది. ఎన్ని అవుద్దన్న పాలు? పూటకు 10. చూడొచ్చు కొంచెం తెల్లమల్లి కలిసింది. ఈ గేదె నేను చెబుతున్నావు అన్న? 150 చెబుతున్నావు. ఇదేన్ని పాలు అవచ్చు? 14 పూటకి కాదండి, 2 పూటల మీద 14 అయింది. దాని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు, పెద్ద సైజు. అని ఒక్కసారి వెళ్ళిపోతుంది. చూడొచ్చు మా రైతులకు పెట్టుకోవడానికి. చూడొచ్చండి ఇంకొక టైట్ అడ్డర్. ఇది కూడా బాగుందండి. ఇది కూడా ఈయనిందే, చాలా బాగుంది. మేక సన్కులు అంటారు కదా, పచ్చిది కూడా. ఇది అసలు నాటు రకంలో పెద్దగా ఉందండి. పొదుగు చాలా పెద్ద పొదుగు ఉంది. అడుగుదాం రేటు బాబాయ్. బాబాయ్ ఏం చెబుతున్నావు వీటిని? చూడొచ్చు ఇలాంటి క్వాలిటీ గేదెలు వస్తున్నాయా.
క్రోసూరు సంతకి. చూడొచ్చండి అసలు హెవీ సైజు పెద్ద పెద్ద దండలు కూడా వేసుకొని వచ్చారు నీట్గా అందంగా కనపడడానికి. నమస్తే అన్న, నా ఏం చెప్తున్నాను నీ జత? 350 చదువుతున్నాం. ఎన్ని పాలు అవుతుంది ఇది? 16, 8 పాలు అవుతుంది. ఇది 8 పాలు. రెండింటి మీద ఏం చదువుతున్నాం? 355 చదువుతున్నాం. రేట్ ఏం ఫిక్స్డ్ కాదు కన్నా మాట్లాడుకోవచ్చు. ఓకేనా. ఏ ఊరు మీరు? చిల్లూరుపేట పసుమూరు. ఓకేనా. చెబుతున్నారండి 160 దాకా అయితే చెప్తున్నారు. ఇంకో బర్రె చూడొచ్చు, ఇది కూడా చూడితే బాగుందండి, అడ్డర్ క్వాలిటీ ఇది. చూడొచ్చు ఇంకోటి. నమస్తే బాబాయ్, ఏం పేరు బాబాయ్? బాబు గారు. బాబాయ్ క్రోసూరు సంతలో మీరు గేదెలు ఇప్పిస్తుంటారా? నీ పేరేం పేరు బాబాయ్? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9912576768. మీరు ఎట్లాంటి ఇప్పిస్తుంటారు గేదెలు? 1,42,000 మీరు అడిగి ఇప్పిస్తున్నారు. 1,20,000 ఇవ్వమంటున్నాడు ఫైనల్. 1,20,000. ఓకే ఓకే సరే బాబా, మీరు ఎవరికైనా కావాలంటే గేదెలు ఇప్పిస్తారుగా? నీ నెంబర్ ఇస్తాము. చుట్టుపక్కల ఎవరికైనా కావాలంటే గేదెలు ఇప్పించాను. ఓకే. చూడొచ్చు గేదెలు. ఇదైతే వాళ్ళే పుట్టిందండి. గేదె బాగుంది, చూడొచ్చు దాని అడ్డ క్వాలిటీ. ఒకటి 35 అండి. చూడొచ్చు ఇంకో పెద్ద హెవీ సైజు గేదె. అన్న ఏం చెప్పారండి ఇది? 80 చెప్పారు. 85 చెప్పారు. రేట్లు ఏం ఫిక్స్డ్ కాదు కన్నా? రేట్ ఏం ఫిక్స్డ్ కాదుగా? అవునన్నా. ఓకే ఓకే అన్న, ఏం చెప్తున్నాను ఇది? 1:30 చదువుతున్నాం. ఓకే. ఎన్ని పాలు అవుతుందన్నా? తొలికి 5 6 పాలు అవ్వచ్చు. ఓకే. ఎన్ని రోజులు పట్టిద్దాన్ని ఏంటానికి? 4 ఒక వారం రోజులు అయితే పట్టిద్ది ఏంటానికి. తమ్ముడు బాబా మీది? హుస్సేన్ నగర్. ఓకే. ఇదేది మీదేనా? ఓకే 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 సరే బాబా. ఏం చెప్పారు ఇదేదే? 1:25. 1:25 అయితే చెప్తున్నారండి. 1:25 అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. అవునవును, 6 రూపాయలు అయితే లెక్క లేకుండా అవుతుంది. సరే నిన్ను దీనిలో బరం తీసుకుంటా. 1:20 చదువుతున్నా. 1:20 అయితే చెప్తున్నారండి. 2 అయితే పడ్డా బాబా? ఇదేనా ఇంత తొలిదికి? ఓకే ఓకే అన్న. ఇంకో సూడి గేదె చూడొచ్చండి. ఇంకో సూడి గేదె. ఒకటి 30 మీద అయితే బేరం జరుగుతుందండి. ఫిక్స్డ్ కాదు, తగ్గుతుంది. ఇంకా ఇరుకు ఇరుకు ఇద్దరు తమ్ముడు. మంచి టైట్ అడ్డరు. 2:45 ఒక్కరి ముందు తీసుకెళ్ళి బాబాయ్. 2,45,000 అయితే చెప్తున్నారండి. 2:45. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, మారుతాయి. మాట్లాడుకోవాలి మనం దగ్గరికి వచ్చి. ఎవరు బాబాయ్ మంది? అస్తాల. మీ పేరు? హుస్సేన్ గారు. హుస్సేన్ గారి దగ్గర అయితే గేదెలు ఉన్నాయండి. అస్తాల. థ్యాంక్ యూ బాబాయ్. చూడొచ్చండి, ఇది పచ్చి గేదె.
అటు పోలేదండి. మన ఏమైనా అయిపోయినాయా? అట్లుంటే 2 పాటలకు బాగున్నాయి. తీద్దాం. చాలా బాగుందండి. బాగుందని తీయడం కోసం వచ్చాను ఇక్కడ దాకా. మాకు ఏదో మందేనా? ఏ చెప్పారు మంది? 1:20 చెప్పారు. రేటే ఫిక్స్డ్ కాదుగా, మాట్లాడుకుంటే ఒక పావులా తగ్గిద్ది కదా. ఎన్ని పాలు వచ్చాం అది? 6 పాలు అయితే. థ్యాంక్ యూ. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలండి, చూడొచ్చు. అమ్ముడైపోయిన గేదెలు ఇవన్నీ. పడ్డ కూడా అమ్ముడైపోయిందండి. చుట్టాన్ని తులసూరు దానిలోనే ఉందా. ఇది కూడా అయిపోయింది. అలా ఎంతకు అయిపోయింది గేదె? ఎంత కొన్నారు? ఈ జత మీద ఎంత కొన్నారన్నా? 2,500 కొన్నారు. 2,05,000 తీసుకున్నారండి. అయితే తీసుకున్నారు. ఎవరన్నా మీది? గోళ్ళపాడు. ఇక్కడ గోళ్ళపాడు, నసరాపేట దగ్గర. పర్లేదన్న రేట్లు? బాబాయ్ మా రైతులకు పెట్టుకోవడానికి నేను తీసుకుంటున్నాను. నేను చూడొచ్చు గేదె, మంచి క్వాలిటీ గేదెలు. ఇవి అమ్ముడైపోయింది కదండి. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలు, పచ్చి దూడలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈయన్ని గేదెలే వస్తున్నాయి. ఈ గేదె కూడా బాగుంది కట్టు. ఈ 2 కూడా తొలిసిరి పడ్డల్లా కనిపించినాయి. ఇవి 2 కూడా ఇంకా ఏం లేదు, సూడివి. చూడొచ్చు. ఇది కూడా పెద్ద సైజు గేదె, ఏం లేదు సూడిది. ఇది కూడా సూడిదే, సూడి గేదెలు. చూడొచ్చు ఎలాంటి సైజు, ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయో. ఇది కూడా సూడిదే. ఇది ఒకటి ఈయన గేదె అండి. గేదెనైతే 93 అయితే తీసుకున్నారంటండి. చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ. అది కట్టు బాగా కుదిరింది, గదిలేడంగానే. అది దాని దూడ చూడొచ్చండి. ఇది ఒక సూడి గేదె, అమ్ముడైపోయిన గేదె. ఇది కూడా అమ్ముడైపోయిన గేదె. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెల్లో ఉన్నాయి. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెల్లో ఉన్నాయి, చూడొచ్చు.